హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మాస్ లో ప్రభాస్ ని ఫాలో అవుతున్న సల్లుబాయ్, మలయాళ హీరోయిన్స్ కోసం ఫ్యాన్ వార్ చేస్తున్న తెలుగు యువత, కూలీలో మరో కూలీగాడైన హీరోయిన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. రవితేజ గారి మాస్ జాతర మే 9న రిలీజ్ అవుతూ ఉండగా ప్రజెంట్ నడుస్తున్న స్పీడ్ బట్టి ఆ డేట్ కి వచ్చేలా లేదు. కొన్ని రోజుల ముందు రవితేజ గారికి ఫ్రాక్చర్స్ అవడం వల్ల చాలా సీన్స్ అయితే పెండింగ్ పడ్డాయి. ఇప్పటివరకు 70% షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. చూడాలి మరి ఇప్పటికి రెడీ అవుతుందో. ప్రజెంట్ రీ రిలీజ్ ల హవా నడుస్తూ ఉండగా ఇప్పుడు ఆ కవులకే రాబోతుంది ఆదిత్య 369 ఫిల్మ్ 4K వర్షన్ తో రీ రిలీజ్ అంటూ ఇప్పటికే అనౌన్స్మెంట్ రాగా, ఇన్ని సినిమాల మధ్య కాకుండా సెపరేట్ గా రిలీజ్ చేయాలన్నట్టు సమ్మర్ రిలీజ్ అని మాత్రమే అనౌన్స్ చేశారు కానీ డేట్ అయితే రివీల్ చేయలేదు. 90s కి ముందు ఏ సినిమా రీ రిలీజ్ అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. మరి ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. నాగార్జున అండ్ ధనుష్ కాంబోలో వస్తున్న కుబేరా ఫిల్మ్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. జూన్ 20న మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. అప్పటికి సమ్మర్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో టాక్ పై బేస్ రన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎలానో తెలుగులో ధనుష్ కి మంచి మార్కెట్ ఉండడంతో సినిమా హిట్ ఏందంటే తండేల్ సక్సెస్ మీట్ లో నాగార్జున అన్నట్టు అక్కినేని హీరోల హిట్ స్ట్రీక్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఇలానే సైడ్ రోల్ చేసిన కూలీ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ కూలీ లిస్ట్ లో మరో కూలీ యాడ్ అయినట్టు. ఆమె పూజా హెగ్డే. తెలుగులో డైరెక్ట్ సినిమా చేసి 5 ఏళ్లు దాటిపోగా వేరే లాంగ్వేజెస్ లో కూడా పెద్దగా అవకాశాలైతే రావట్లేదు. సో ఇప్పటికే కూలీలో రజనీకాంత్, సత్యరాజ్, శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర వంటి ఎంతో మంది క్యాస్ట్ ఉండగా ఇప్పుడు ఈమె వాళ్ళలో ఒకటిగా చేరింది. మరెంతమందిని లోకేష్ కనకరాజ్ ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. అజిత్ గుడ్ బై అగ్లీ మూవీ నుంచి టీజర్ రేపు ఈవినింగ్ 7:30 PM కి రిలీజ్ అవుతూ ఉండగా రన్ టైం వచ్చేసి 1 minute 34 seconds. టీజర్ కట్ అయితే అదిరిందని టాక్. చూడాలి మరి ఎలా ఉంటుందో. నితిన్ రాబిన్హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతూ ఉండగా నిన్న శివరాత్రి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన తమ్ముడు ఫిల్మ్ ఈ మూవీ తర్వాత 1.5 month గ్యాప్ తీసుకుని రిలీజ్ అవడానికి రెడీ అయింది. అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవుతూ ఉండడంతో మే 9న రిలీజ్ చేయాలని చూస్తుంది ఈ మూవీ టీమ్. అండ్ వేణుతో చేయబోతున్న సినిమా కూడా ఇదే ఇయర్ లో స్టార్ట్ కానుంది అండ్ ఫినిష్ కానుంది కూడా. హీరోల గురించి, డైరెక్టర్ల గురించి ఫ్యాన్ వర్స్ చేసిన వారిని చూసే ఉంటారు. చివరికి మన హీరోయిన్ల గురించి కూడా ఫ్యాన్ వర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ ఈసారి పరాయి రాష్ట్రాల హీరోయిన్స్ గురించి గొడవ పడుతున్నారు మన తెలుగు యువత. రీసెంట్ గా డ్రాగన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాయిడు లోహార్ కి ఫ్యాన్ బేస్ ఇక్కడ క్రియేట్ అవగా షీ ఈస్ గ్రేటర్ దెన్ మమిత అంటూ, గ్రేటర్ దెన్ సాయి పల్లవి అంటూ ఫ్యాన్ వర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక వేల ఫ్యాన్స్ కూడా రెచ్చిపోవడంతో హీరోయిన్ల ఫ్యాన్ వర్స్ అనేది గట్టిగా పెరిగింది. అయితే ఈ ఫ్యాన్ వార్ లో ఎక్కువగా పాల్గొంది తెలుగు వాళ్ళు కావడం విశేషం. అండ్ సో సాడ్. మరి అదర్ స్టేట్స్ హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ చేయండి. సూర్య, కార్తిక్ సుబ్రాజ్ కాంబోలో తెరకెక్కుతున్న రెట్రో ఫిల్మ్ తెలుగు రైట్స్ అనేది సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు. నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా రిలీజ్ పెద్దగానే ఉంటుంది. సో సూర్య కంబ్యాక్ ఇవ్వడానికి ఇది పెద్ద ఆపర్చునిటీ. అండ్ కార్తిక్ సుబ్రాజ్ కి కూడా ఈటీవీ విన్ లాంచ్ అయ్యి 2 years కంప్లీట్ అయింది. ఎలాంటి వల్గర్ కంటెంట్ అండ్ రేసర్టిఫికెంట్ కంటెంట్ లేకుండా 2 years గా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది ఈటీవీ విన్. అండ్ శాటిలైట్ ఛానల్ లా కాకుండా కొత్త సినిమాల్ని తీసుకుంటూ ఓల్డ్ సినిమాల్ని HD ఫార్మాట్ లో రిలీజ్ చేస్తూ మంచి మార్క్స్ కొట్టేసిందని చెప్పొచ్చు. ఆ విషయంలో ఈ ప్లాట్ఫామ్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. నాని హిట్ 3 టీజర్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా డిస్కషన్లు అనేవి రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మరో సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు నేచురల్ స్టార్. తన ప్యారడైస్ మూవీ గ్లిమ్స్ మార్చి 3న రిలీజ్ అవుతూ ఉండగా ఇందులో రక్తపాతం ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని విధంగా. అండ్ సౌత్ లాంగ్వేజెస్ వరకే కాకుండా పాన్ ఇండియన్ 5 లాంగ్వేజెస్ తో పాటు స్పానిష్, ఇంగ్లీష్ అండ్ బెంగాలీలో కూడా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. అండ్ ఈ గ్లిమ్స్ కూడా 8 లాంగ్వేజెస్ లో యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. స్పానిష్, బెంగాలీ అండ్ ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ తెలుగు ఫిల్మ్ గా ఒక రేర్ రికార్డ్ అయితే నాని పేరు మీద రానుంది. రీసెంట్ టైంలో చాలా సినిమాలు పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తున్నారు. బట్ కట్ చేస్తే మినిమం 2 లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ కావట్లేదు. ఈ మూవీ ఆ లిస్ట్ లోకి వెళ్ళకూడదని కోరుకుందాం. సల్మాన్ ఖాన్ సినిమాలు రీసెంట్ టైంలో ఎలాంటి హైప్ తో కూడా రావట్లేదు. బట్ ఎందుకనో సికందర్ పై మాత్రం హైప్ అయితే మంచిగానే ఉంది. అండ్ ఈ మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అవగా పదుల సంఖ్యలో సినిమాలన్నింటినీ మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో ఈ టీజర్ అయితే అలానే అనిపించింది. ప్రతి షాట్ కూడా ఏదో ఒక సినిమాలో చూసినట్టే ఉంది తప్ప కొత్తగా అయితే ఎక్కడ అనిపించలేదు. పైగా జవాన్, పఠాన్, సలార్ వంటి ఎన్నో సినిమాల్లో ఫ్రేమ్స్ ఈ టీజర్ లో క్లియర్ గా కనిపించాయి. అండ్ వెరీ పాపులర్ అయిన ఈ షాట్ ప్రభాస్ బాహుబలి చేశాక అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఆదిపురుష్ చేశాక కూడా ఇప్పుడు రామాయణం అండ్ మహాభారతం పైన సినిమాలు రాబోతున్నాయి. అండ్ చివరికి ఇప్పుడు బిగ్గెస్ట్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న సల్మాన్ ఖాన్ కూడా ఇలా ప్రభాస్ మాస్ సినిమాని కాపీ కొట్టాడంటే ఖచ్చితంగా ప్రభాస్ ని ట్రెండ్ సెటర్ అనాల్సిందే. ఇక సల్లుబాయ్ కి ఏఆర్ మురుగదాస్ అండ్ రష్మిక కాంబో కూడా యాడ్ అవడంతో సినిమాపై హైప్ అనేది క్రియేట్ అయింది. అలానే సల్మాన్ ఖాన్ మాస్ ని కూడా తక్కువ అంచనా అసలు వేయలేం. బాయ్ మాస్ చూపిస్తే మినిమం కలెక్షన్స్ పక్కా వస్తాయి. ఇక రష్మిక హ్యాండ్ ప్రెజెంట్ ఏ రేంజ్ లో రైజింగ్ లో ఉందో చెప్పనవసరం లేదు. నార్త్ లో ఇప్పటికే పుష్ప 1, పుష్ప 2, యానిమల్ ల్యాండ్, చావా వంటి సినిమాలతో టాప్ ప్లేస్ కెళ్ళింది రష్మిక. సో ఖచ్చితంగా ఇదైతే సినిమాకి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. చూడాలి మూవీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మూవీ హిట్ అనిపించుకోవడం అనేది బాయ్ కెరీర్ కి వెరీ ఇంపార్టెంట్. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సికందర్, కూలీ అండ్ ఈట్ 3 Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.